బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద జరిగిన ఘర్షణలు పల్లవి ప్రశాంత్ అరెస్టుకు దారితీశాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ప్రశాంత్ అభిమానులు ధ్వంసం చేశారు. 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడంపై ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రోడ్లపై పల్లవి ప్రశాంత్ అభిమానులతో పాటు మరికొందరు న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని సుమోటోగా తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా చేర్చారు. మొత్తం 5గురిని నిందితులుగా పేర్కొనగా A4, A5 అని మొన్ననే అరెస్ట్ చేశారు. తాజాగా A1 పల్లవి ప్రశాంత్ను, A2గా ఉన్న అతని సోదరుడును అరెస్టు చేశారు. పల్లవి ప్రశాంత్పై మొత్తం 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫినాలే ముగిసిన తర్వాత పల్లవి ప్రశాంత్కు ఘన స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నారు. పల్లవి ప్రశాంత్తో గొడవ పెట్టుకున్న అమర్దీప్ పై రెచ్చిపోయారు. అమర్దీప్ కారు అద్దం పగలగొట్టారు. అలాగే మరికొంతమంది సెలబ్రిటీల కార్లపై కూడా దాడులు చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ ర్యాలీ తీశారు. పోలీసులు చెప్పినా వినకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ తీయడమే ఘర్షణలను పెంచాయని పోలీసులు చెబుతున్నారు. ప్రశాంత్, అతని సోదరుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు 6 గంటల పాటు విచారించిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు. 17వ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని చెంచల్గూడ జైలుకు తరలించారు. దీనిపై బంజారాహిల్స్ ఏసీపీ మాట్లాడుతూ, కేసు దర్యాప్తులో ఉంది, మిగతా వారిని గుర్తిస్తున్నాము. పల్లవి ప్రశాంత్పై సుమోటోగా కేసు నమోదు చేశాము. పోలీసులు చెప్పినా వినకుండా పల్లవి ప్రశాంత్ పెద్ద ఎత్తున ర్యాలీలు చేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ బందోబస్తుకు వెళ్లిన పోలీసుల కార్లు సహా ఆర్టీసీ బస్సు ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ తదితరులపై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.